ఫ్రెండ్స్, నేను ఈరోజు కొన్ని కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. డిగ్రీ సెమిస్టర్ 2. సో బాగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్. వాట్ ఆర్ ఇట్స్ యూజెస్? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ స్పేస్ లాటిస్, యూనిట్ సెల్ అండ్ లాటిస్ ప్లేన్స్. ఎక్స్ప్లెయిన్ ద క్రిస్టల్ డిఫెక్ట్స్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చూడండి. ఫస్ట్ ఏమో బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి ఇచ్చాడు, డెరివేషన్ అంది. ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంటే, చూడండి. ఓకేనా? ఇది ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని ఉండండి. నెక్స్ట్ చూడండి, ఇది డెరివేషన్ అండి. మీకు ఏదైనా అక్కడ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? దానికి మీకు ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ ఇది సైడ్ మనం ఇంకో క్వశ్చన్స్ అడిగాడు కదా, స్పేస్ లాటిస్ గురించి ఇక్కడ ఇచ్చాడు. అండ్ యూనిట్ సెల్, లాటిస్ ప్లేన్స్, డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ అండ్ క్రిస్టల్ ఇంపర్ఫెక్షన్స్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో చూసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చి దాంట్లో స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ ఇంపర్ఫెక్షన్స్ ఉంది కదండి, దాంట్లో నుంచి ఇది సైడ్ హెడ్డింగ్ అండి. ఫస్ట్ వచ్చి స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్. స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్లో 2 టైప్స్, షార్ట్కే డిఫెక్ట్, ఫ్రెంకెల్ డిఫెక్ట్. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్ కదా. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్ అనమాట ఇది. ఇంకా డయాగ్రామ్స్ కూడా చూడండి, ఇంపార్టెంట్. ఇదిగోండి, నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. అవి కూడా 2 టైప్స్. మెటల్ ఎక్సెస్, దాంట్లో యానియోనిక్ వేకెన్సీ డిఫెక్ట్ due to presence of positive ions on the interstitial position. పాజిటివ్ అంటే క్యాటియోన్ డిఫెక్ట్ అనమాట. మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ అనమాట. నెక్స్ట్ consequences of crystal defects. Due to Frankel and Schottky defect, the crystal have low density. The lattice energy is low. Due to metal excess defect, the crystal conducts electricity because the presence of electrons, and also exhibit colors. NaCl exhibits yellow and blue color. ఇవి కాన్సిక్వెన్సెస్ అనమాట. ఇవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఇస్ ద క్రిటికల్ కాన్స్టెంట్? డిఫైన్ దెమ్. Derive relationship between critical constant and van der Waals constant. Determine the critical constant in terms of van der Waals constant. Reduce critical constant from van der Waals constant. How critical constant are determined experimentally. ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చండి. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ van der Waals కాన్స్టెంట్ అండ్ క్రిటికల్ కాన్స్టెంట్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇది చూసుకోండి. క్రిటికల్ టెంపరేచర్ అంటే టీసీ, క్రిటికల్ ప్రెజర్ అంటే పీసీ, క్రిటికల్ వాల్యూమ్ అంటే పీసీ. ఓకే, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇవి డెరివేషన్స్ చూసుకోండి. చూసుకున్నారా డెరివేషన్స్? ఈ డెరివేషన్ కూడా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది డయాగ్రామ్ చూడండి. ఇక్కడ కూడా డెరివేషన్ చూడండి. నెక్స్ట్ చూసారు కదా, ఈ డయాగ్రామ్ కూడా చూసుకోండి. ఇది క్రిటికల్ వాల్యూమ్ అండ్ ఇది ఎండింగ్ అండి. ఇది కూడా చూసుకోండి. క్రిటికల్ వాల్యూమ్ యొక్క ఫార్ములా, మాలిక్యులర్ వెయిట్ బై క్రిటికల్ డెన్సిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇది 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. డిఫరెన్సెస్ బిట్వీన్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అని కూడా ఇవ్వచ్చు, సో చూసుకోండి. ఇది కొంచెం ఈజీగా ఆన్సరే. ఇది ఆన్సర్ చేయడానికి చూడండి.
ఇవ్వండి, ఈ డిఫరెన్స్ మనకి ఒక 5 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు. సాలిడ్స్ లిక్విడ్స్ మధ్య చెప్పండి, లేదా లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ మధ్య చెప్పండి అని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఆర్ కన్సలేట్ టెంపరేచర్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ విత్ ఎగ్జాంపుల్. ఫినాల్ వాటర్ సిస్టమ్, నెక్టోన్ వాటర్, ట్రైమిథైలమైన్ వాటర్ సిస్టమ్. MST diagram for phenol water system. The diagram చూడండి, MST diagram for nicotine and water. Next question వచ్చేసి give any 3 methods for the preparation of colloids. Explain the optical property, Tyndall effect, kinetic property or Brownian moment, electrical property or electrophoresis of colloids. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రోఆస్మోసిస్. ఒక్కొక్క దానికి ఇచ్చాడు. ప్రిపరేషన్ ఆఫ్ కాలైడ్స్, మెకానికల్ మెథడ్, ఇది ప్రిపరేషన్ ఆఫ్ బై ఇండియన్ ఇంక్ గ్రైండింగ్ ల్యాంప్ బ్లాంక్ ఇన్ ద కొలాయిడల్ మిల్ యూజింగ్ గమ్ యాజ్ స్టెబిలైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ బ్రెడిక్స్ ఆర్క్ మెథడ్ అనమాట, ఇది ఎలక్ట్రో డిస్పర్షన్. ఈ పెప్టైజేషన్, ఇది చూసుకోండి. ఈ ఫార్ములా, ఇది ఒక ఈక్వేషన్ కింద రాయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వర్డ్ సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చాడు కదా. ఆప్టికల్ ప్రాపర్టీ, టిండల్ ఎఫెక్ట్, ఇది సెకండ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కైనెటిక్ ప్రాపర్టీ ఆర్ బ్రౌనియన్ మూమెంట్, ఇది బ్రౌనియన్ మూమెంట్ ఇదంతా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ ఆర్ ఎలక్ట్రోఫోర్సెస్ ఆఫ్ కొలాయిడ్స్, ఇది ఎలక్ట్రోఫోర్సెస్ ఆర్ క్యాటోఫోర్సెస్ దాని యొక్క డయాగ్రామ్. అండ్ ఇది అప్లికేషన్స్ అన్నమాట. ఇది ఎలక్ట్రోఆస్మోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి derive longmer adsorption isotherm give some application of adsorption. ఇది అబ్జార్ప్షన్ కదండి, అడ్సార్ప్షన్ గుర్తుంచుకోండి. Frolic adsorption isotherm is only empirical without the theoretical explanation which is failed at higher temperature. చూడండి, ఈ డెరివేషన్. అప్లికేషన్స్ అన్నమాట కింద. నెక్స్ట్ ఇదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమెరిజం ఆఫ్ 2,3-dibromopentane molecule having dissimilar chiral centers. The new optical isomerism is a molecule can be calculated by relations 2n where n is number of chiral centers. 2-3 chiral centers అంటే ఇవ్వండి, చూసారు కదా. ఇక్కడ C4 డిఫరెంట్ విడ్తో అటాచ్ అయ్యింది, సో ఇట్ ఈస్ ఎ కైరల్ కాంపౌండ్ అలా అనమాట. ఇది 2,3-dibromopentane, వీటికి 2 డిసిమిలర్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా. ఇక్కడ దాని యొక్క ఇచ్చాడు స్ట్రక్చర్ 1 and 2 ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఆప్టికల్ ఐసోమెరిజం? ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమెరిజం ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అండ్ టార్టారిక్ యాసిడ్ అనమాట. ఇవి చూడండి, ఇది లాక్టిక్ యాసిడ్.
చూసారు కదా, లాస్ట్ ఏమో ఇది డిస్క్రిప్షన్ ఇచ్చాడు, నాన్ సూపర్ ఇంపాసిబుల్ ఇమేజెస్ అంతా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ డిఎల్ కాన్ఫిగరేషన్ ఆర్ రిలేటివ్ కాన్ఫిగరేషన్. చూడండి, ఎంఎల్ ఫిషర్ అనే అతను డెవలప్ చేశారు ఇది. డిఎల్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు కింద. గ్లిజరాల్డిహైడ్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్స్ప్లెయిన్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఆర్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ వాటి యొక్క స్టెప్స్ ఇచ్చాడు, స్టెప్ 1 స్టెప్ 2 రూల్స్ ఇచ్చాడు. సీక్వెన్స్ రూల్స్. ఇది ఎలా ఫాలో అయిపోతే మీకు అర్థమవుతుందండి, చూడండి. సో ఇక్కడ చూడండి, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్స్ ఇవి, డిగ్రీ సెమిస్టర్ 2. మీకు ఇంకా ఏవైనా క్వశ్చన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. నా ఛానల్ని ఫాలో అవుతుండండి, మీకు తప్పనిసరిగా అన్ని వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.